ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఆహా! ఏమి విందు. ఈరోజు వీడియోలో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ 10 నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్‌లో ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఎంతమందికైనా ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. శ్రమ తక్కువ, రుచి అద్భుతం. ఇది రెస్టారెంట్ ఆర్ డాబా స్టైల్ కర్రీ అని నేను చెప్పను. మా ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి తినని టైంలో రెగ్యులర్‌గా చేసుకునే కర్రీ ఇది. ఫస్ట్ మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ రకాలన్నీ బయటకు తీసి, మీకు నచ్చిన వెజిటబుల్స్‌ని బాగా వాష్ చేసి, మీడియంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్‌లో 3 మీడియం సైజ్ టొమాటోసు, 5-6 క్యాష్యూస్, 5-6 కోకోనట్ పీసెస్, హాఫ్ ఇంచ్ అల్లం ముక్క వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని పేస్ట్ లాగా బరుకన్నది లేకుండా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టుకొని 1 స్పూన్ బటర్, 1 స్పూన్ ఆయిల్ వేసి, మసాలా ఆకు, లవంగాలు ఒక 2, యాలకులు ఒక 2, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర వేసి వేగనివ్వాలి. నేను జీలకర్ర వేయలేదు. మీరు తప్పకుండా వేసుకోండి. ఇక్కడ చాలా తక్కువ మషాలాలే వేశాను. మీరు కావాలంటే మీ ఇంట్లో మషాలా కూరలకి రెగ్యులర్‌గా వేసుకునే మషాలా దినుసులన్నీ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కట్ చేసుకున్న వెజిటబుల్స్‌ని వేసుకోవాలి. 1 కప్ బంగాళదుంప ముక్కలు, హాఫ్ కప్ క్యారెట్, 1 కప్ కాలీఫ్లవర్ ముక్కలు, హాఫ్ కప్ గ్రీన్ పీస్, ఒక హాఫ్ క్యాప్సికమ్‌ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీరు కావాలంటే వంకాయ ముక్కలు, బీన్స్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా అన్ని వెజిటబుల్స్ వేసుకొని మంట హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ముక్కలు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఎర్రకారం, చిటికెడు పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న ప్యూరీ వేసి 1 కప్ వాటర్‌ని జార్‌లో వేసి క్లీన్ చేసి వేసుకోవాలి. మీలో ఎంతమంది ఇలా వాటర్‌ని మిక్సీలో వేసి వాష్ చేసి వేస్తూ ఉంటారు? చాలామంది వేస్తారని అనుకుంటున్నాను. ఎవరైతే వేయరో నాకు హ్యాండ్ రైజ్ చేయండి. ఇలా వాటర్, గ్రేవీ, ముక్కలు అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఎక్కువ విజిల్స్ వస్తే ముక్కలు పేస్ట్ అయిపోతాయి. సో, గుర్తుపెట్టుకోండి 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఇలా ఒక్క విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయాక మూత తీసి వెజిటబుల్స్ సాఫ్ట్ అయ్యాయో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసి అన్నీ ఒకసారి కలుపుకొని, ఈ టైంలోనే టేస్ట్ చూసుకొని సాల్ట్ గానీ, కారం గానీ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు కొద్దిగా సాల్ట్ పడతదనిపించి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని క్రష్ చేసి వేసుకొని, మూత పెట్టి 2, 3 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. అప్పుడే మనకి మషాలాలన్నీ కూడా కూరకి బాగా పడతాయి. 2, 3 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇది ఫైనల్ టచప్ అనమాట. ఈ టచప్ వల్ల కర్రీ టేస్ట్ హైలైట్ అవుతుంది. 2 టేబుల్ స్పూన్స్ క్రష్డ్ పన్నీరు, 1 టీ స్పూన్ ఫ్రెష్ క్రీము, హ్యాండ్‌ఫుల్‌గా కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే. టేస్టీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రైస్, రోటీ, నాన్ ఎందులోకైనా సరే చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.